బ్రెస్ట్ క్యాన్సర్ అంటేనే మీకు ఇప్పుడు రొమ్ము క్యాన్సర్, ఈ రొమ్ము క్యాన్సర్ 40+ ఫిమేల్స్లో అంటే మహిళలు 40 ఏళ్ళు దాటిన మహిళల్లో చూస్తుంటామని. సో కాబట్టి మనం ఏమంటామంటే యాజ్ ఎ స్క్రీనింగ్ మెథడ్ మనం ఏంటంటే నార్మల్ అందరు మహిళల్లో కూడా 40 ఇయర్స్ దాటిన వాళ్ళలో చేస్తాం. లేదు అదే ఎక్స్రే ఒకవేళ ఒక 42 ఇయర్స్ ఆర్ 45 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ ఫిమేల్ కొంచెం రొమ్ములో గడ్డ ఉందని వచ్చి కంప్లైంట్, ఒక మహిళ రొమ్ములో గడ్డ ఉందన్నది చెప్పారనుకోండి, అప్పుడు మనం ఒక టెస్ట్లు చేస్తామన్నమాట. ఆ టెస్ట్లో కూడా సేమ్ మ్యామోగ్రఫీనే చేస్తాం వాళ్ళకు కూడా. సో ఆ మ్యామోగ్రఫీలో ఏంటంటే ఆ రొమ్ము గడ్డ ఎక్కడ ఉంది, ఏ భాగంలో ఉంది, మన రొమ్ముని 4 భాగాలుగా విభజిస్తామన్నమాట. ఏ భాగంలో ఉంది, అది ఎంత పెద్ద గడ్డ, అది ఏంటి, చంకలో కూడా గడ్డలు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మనకి ఆ లోకల్ మ్యామోగ్రఫీలో మనకి తెలుస్తుంది అనమాట. అది లోకల్ ఇమేజింగ్ అని అంటాం. సో ఆ మ్యామోగ్రఫీలో మనకి ఆ గడ్డలు ఎక్కడ వరకు ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. దాని తర్వాత మనం చేసే టెస్ట్ ఏంటంటే బయాప్సీ టెస్ట్ చేస్తాం. అది కన్ఫామ్గా అది క్యాన్సర్ గడ్డనా, లేకుంటే ఏమన్నా కొవ్వు గడ్డనా, లేకుంటే ఇంకా వేరే ఏమన్నా గడ్డలు ఉన్నాయా, లేకుంటే అది క్యాన్సర్ గడ్డనా అని తెలుసుకోవడానికి మనము ఒక చిన్న సూది పరీక్ష అనేది చేస్తామన్నమాట. ఆ సూది పరీక్ష ద్వారా ఆ గడ్డ నుంచి ఒక చిన్న ముక్కను తీస్తాం. ఆ ముక్కను తీసి మన టెస్ట్కి ల్యాబ్కి పంపించి అక్కడున్న పెథాలజిస్ట్ మనకి దీంట్లో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా అనేది కొన్ని స్టెయిన్స్ యాడ్ చేసి మనకి చెప్తారనమాట. సో ఈ 2 టెస్టులు చాలా ఇంపార్టెంట్. ఒక మహిళ ఎప్పుడైనా కానీ రొమ్ములో గడ్డ ఉంది అని వచ్చింది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అంటే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ రాసే టెస్టే మ్యామోగ్రఫీ, సోనో మ్యామోగ్రఫీ అంటాం అనమాట. అంటే మ్యామోగ్రఫీ అనేది ఒక ఎక్స్రే, దాంతోపాటు అల్ట్రాసౌండ్, ఈ 2 కోరిలేట్ చేసుకొని ఆ గడ్డ ఎక్కడుందో చూసుకొని ఆ అల్ట్రాసౌండ్ గైడెడ్ ద్వారా ఒక చిన్న ముక్కని బయటకు తీసి దాన్ని ల్యాబ్కి పంపిస్తాము. సో దాన్ని బయాప్సీ టెస్ట్ అని అంటాం అనమాట. ఈ 2 టెస్టులు ఇంపార్టెంట్. వన్స్ ఈ 2 టెస్టులు అయిపోయిన తర్వాత మనకి స్టేజింగ్, ప్రతి క్యాన్సర్లో ఎప్పుడైనా కానీ అసలు క్యాన్సర్ ఉందా లేదా, క్యాన్సర్ కన్ఫర్మేషన్ అయ్యిందా లేదా, ఏ అవయవానికి వచ్చింది, అది ఏ స్టేజ్లో ఉంది, ఈ 3-4 ప్రశ్నలు ప్రతి ఒక్క క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసే ముందు తెలుసుకోవాలి మనము. సో ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ గడ్డ కానీ రొమ్ములో క్యాన్సర్ ఉన్నట్టు, సో అది ఏ రకమైన క్యాన్సర్ గడ్డ, అది అసలు క్యాన్సర్ గడ్డ కాదా అని తెలుసుకోవడానికి బయాప్సీ టెస్ట్, దాని తర్వాత అది ఎంతవరకు స్ప్రెడ్ అయ్యింది అని తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. అది డిస్టెంట్ ఇమేజింగ్ అని సిస్టమిక్ ఇమేజింగ్ అని అంటాం. ఇప్పుడు ఏదైతే మ్యామోగ్రఫీ, సోనోగ్రఫీ చేసామో అది ఓన్లీ రొమ్ముకు మాత్రమే చేస్తాం. కానీ అది దీనికి సంబంధించిన పిల్లగడ్డలు ఎక్కడి వరకు స్ప్రెడ్ అయినాయి బాడీలో అని తెలుసుకోవడానికి చేసే టెస్టులు కొన్ని ఉంటాయి. దానిలో ఏమంటారంటే పెట్ సిటీ స్కాన్ అని అంటాం అనమాట. సో ఈ పెట్ సిటీ స్కాన్ ద్వారా మనకి ఏంటంటే 1 సెంటీమీటర్ చిన్న గడ్డలు కూడా మనకి బాడీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ అక్కడికి స్ప్రెడ్ అయ్యిందని ఏమన్నా మనకి అంచనాలు దాంట్లో పెట్ స్కాన్లో కనపడితే, ఒకవేళ అది లివర్కి స్ప్రెడ్ అయినట్టు తెలిస్తే అప్పుడు దాన్ని మనం స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటాం అనమాట. లేదు ఓన్లీ రొమ్ము భాగంలోనే ఉంది అని అనుకుంటే మనం అది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 డిపెండింగ్ అపాన్ ద సైజు, కింద యాక్సిలరీ నోడ్స్ని బట్టి స్టేజ్ చేసుకోగలుగుతాం. సో ఇలా స్టేజింగ్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని. సో క్యాన్సర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక బయాప్సీ టెస్ట్, అసలు క్యాన్సర్ ఇక్కడ రొమ్ములో గడ్డ ఎంతవరకు ఉంది రొమ్ము భాగంలో అని తెలుసుకోవడానికి మ్యామోగ్రఫీ టెస్ట్. ఈ 3 టెస్టులు అనేవి చాలా ఇంపార్టెంట్.